బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సుప్రీంకోర్టులో సీఎం జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ తగిలింది. ఆదాయ పన్నుల శాఖలో ప్రభుత్వానికి గండి కొట్టేలా వ్యవహరించారని ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు సూర్యనారాయణపై ప్రభుత్వం కేసు నమోదు చేసింది. దీంతో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దాన్ని ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు సెప్టెంబర్ 15న మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా తాజాగా పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రియాంక, ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. వాణిజ్య పన్నుల శాఖ ఆదాయానికి గండి కొట్టేలా వ్యవహరించారంటూ ఈ యొక్క ఏపీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడి పైన కేఆర్ సూర్యనారాయణ పైన ఏపీ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. అయితే సూర్యనారాయణ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో అప్లై చేశారు. కానీ హైకోర్టు మాత్రం దాన్ని నిరాకరించింది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ ను ఈ రోజు మంజూరు చేస్తూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడినటువంటి ధర్మాసనం తీర్పిచ్చింది. అయితే గతంలోనే ఇదే కేసులో ఆయనకు సెప్టెంబర్ 15వ తేదీన మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు ఇచ్చింది. ఆ మధ్యంతర బెయిల్ ను ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ గా చేస్తూ ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసులకు రాష్ట్ర ప్రభుత్వం సరిగా స్పందించలేదు, విచారణకు సహకరించాలని సూర్యనారాయణకి ఆదేశించింది. కానీ విచారణకు మాత్రం ఆయన్ను ఇప్పటి వరకు కూడా పిలవలేదు. 2 సార్లు విచారణకు వచ్చినప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో సరైనటువంటి స్పందన రాకపోవడం పైన ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 12న విచారణకు వచ్చిన సందర్భంలో కోర్టుకి ఏపీ ప్రభుత్వం తరఫున హాజరైనటువంటి న్యాయవాది తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను 41A కింద నోటీసులు ఇచ్చినట్లుగా ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనంకు తెలియజేశారు. కానీ సూర్యనారాయణ ఎన్నిసార్లు పిలిచారు, విచారణకు సహకరించలేదా, ఈ కేసులో ఏం జరుగుతుందో వివరాలన్నీ కూడా దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. తర్వాత ఈ రోజు ఈ విచారణకు వచ్చినప్పుడు సూర్యనారాయణ పిటిషన్ రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది నుంచి అనేక వివరాలను అడిగింది ధర్మాసనం. సూర్యనారాయణ విచారణకు సహకరించారు. ఒకసారి విచారణకు పిలిచినట్లు ధర్మాసనానికి రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నివేదించారు. కానీ సూర్యనారాయణ పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి, ఉద్యోగులు ఎవరు కూడా ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇవ్వరు. కాబట్టి ముందస్తు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని కూడా ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ న్యాయవాది తప్పుడు సమాచారం ఇస్తున్నారు అంటూ సూర్యనారాయణ తరపు న్యాయవాది సిద్ధార్థ లోత్రా ధర్మాసనం దృష్టి తీసుకొచ్చారు. సూర్యనారాయణను ఒకసారికి విచారణకు పిలిచారు. అది కూడా ఈ నెల 14న నోటీసులు ఇచ్చి 15న విచారణకు పిలిచినట్లుగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ ప్రభుత్వ న్యాయవాదులపైన దీంతో జస్టిస్ అభయ్ ఒక ధర్మాసనం ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. విచారణకు సహకరిస్తున్నారు అంటూనే భిన్నమైనటువంటి అంశాలను ఎలా తెర మీదకి తీసుకొస్తారని ధర్మాసనం చెప్తూ సెప్టెంబర్ 15న ఇచ్చినటువంటి మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ ముందస్తు బెయిల్ ను ఇస్తూ ఈ రోజు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.